రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు ఆదివారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. అబద్ధాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారన్నారు. కనుక రానున్న రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, మండల బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బురుగుల నందయ్య, గుంటి శంకర్, భీమనాథుని రమేష్, నల్గొండ అనిల్ కుమార్ గౌడ్, యూత్ అధ్యక్షులు కట్ట గోవర్ధన్, బీసీసీఎల్ అధ్యక్షులు గురిజాల కోటి, సోషల్ మీడియా కన్వీనర్లు కమల్ గౌడ్, మేకల మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు రాజారాం, యువకులు తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావుపల్లి గ్రామం గత ఎన్నికల్లో ఏమని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే ఆరు గ్యారంటీలు మేము ఇలా ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఇప్పుడైతే ప్రభుత్వం ఏర్పడింది. అలాంటి 6 గ్యారంటీలు ఇంతవరకు మా అంటే ఒకటి ఉచిత బస్ తప్ప వేరే ఏ గ్యారంటీలు కూడా మా విలేజ్లో మాకు ఎవరికి రాలేదు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ, ఇలాంటి ఏవి కూడా ఉచిత కరెంటు కానీ మా ఊర్లో ఇంతవరకు మాకు ఎవరికైతే రాలేదు. సో వారు ఏమైతే గ్యారంటీలు ఇచ్చారో అన్నీ అబద్ధమని వారు రోజు వాళ్ళే తెలుపుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారైనా ఎవరైనా ఇంతవరకు మా గ్రామానికి ఎవరు రాలే, మాకు అండగా ఎవరు లేరు. సో మాకు రవిశంకర్ అన్న మాకు ఆశీస్సులు ఉంటాయి, అన్న సపోర్ట్ మాకు ఉంటానే ఉద్దేశంతో మేము బీఆర్ఎస్లో జాయిన్ చేయడం జరిగింది. మాకు ఎల్లప్పుడూ వీళ్ళ సపోర్టు ఎప్పుడైనా మాకు అవసరం పడితే వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు స్పందిస్తారు, మాకు తోడుగా చేదోడుగా వాదోడుగా ఉంటారని నమ్మి వీరితో మేము ముందడేయడం జరిగింది. జై తెలంగాణ. మండలం వెంకటపల్లి గ్రామంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీకి సంబంధించిన యువ నాయకులు మేము బీఆర్ఎస్లో వెళ్తామని మా ముందుకు వచ్చి మా దగ్గర జాయిన్ అయినందుకు వారికి పార్టీ తరఫున మేము స్వాగతం పలుకుతున్నాము. వారు చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండే వారు ఏదైతే చెప్పిందో అవన్నీ అమలుపరిచింది. వీళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాక ఏ ఒక్కటి కూడా అమలు చేస్తలేరు. ఇలా అయితే రానున్న రోజుల్లో ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం మేము బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అవుతున్నాము. వాళ్ళు 6 గ్యారంటీలు ఏవైతే చెప్పారో అవి ఇచ్చేంత వరకు పార్టీ నుండి మనం అందరం అమలు అయ్యేంత వరకు పోరాడదామని వారు మాతోటి కలిసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాను కూడా 6 గ్యారంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు పరిచేంత వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల తరఫున కొట్లాడుతుందని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వర్గం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందినటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులు, అదేవిధంగా బీజేపీ యువ నాయకులు దాదాపుగా 50 మంది మరి కేసీఆర్ గారి ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. 10 ఏళ్ల పాటు మరి సంక్షేమ రంగం, అభివృద్ధి రంగం, రైతాంగం అన్ని రంగాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి. అబద్ధాలతో అందలం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి 15 మాసాలుగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా మరి అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేసి వంచి మరి 15 నెలలుగా ఈ యొక్క ప్రజాపాలన అని మార్పు అని అంటే ఓట్లేసినాం, మోసపోయినాం. ప్రజాపాలన అంటే ప్రజలు లేరు, పాలన లేదనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మాత్రమే శ్రీరామ రక్ష. మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని రంగాలు ముందుకు పోతాయని నమ్మి ఇవాళ వెంకట్రావుపల్లి చెందినటువంటి యువ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం, బీఆర్ఎస్ పార్టీకి రావడం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఏ నమ్మకంతో అయితే బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు చేరినరో వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. తప్పకుండా
భవిష్యత్తులో వాళ్ళకు సముచితమైనటువంటి పార్టీ పదవులలో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ తప్పకుండా వాళ్ళకు అవకాశాలు ఇస్తాం, వాళ్ళను ముందుండి నడుపుతామని చెప్పి తెలియజేస్తూ మీరు ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం ఆనాడు రాష్ట్రంలో నడిచిందో అలాగే ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అబద్ధపు ఏవైతే ప్రచారంతో అందలం ఎక్కిందో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇవ్వలేదో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరేదాకా తప్పకుండా కొట్లాడతాం, బరాబర్ కొట్లాడతాం. తెలంగాణ ప్రజలతో వెన్నంటి ఉంటాం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాం. నిన్న మరి ఇవాళ జగదీష్ రెడ్డి గారు ఇక తులం బంగారం కావాలని మీరు ఇచ్చిన హామీ తులం బంగారం నెరవేరాలని రైతు భరోసా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మరి ఏదైతే వాళ్ళు మాట్లాడినారో అవన్నీ కూడా హామీలు నెరవేర్చాలని అడిగితే మరి వారిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం, మరి సస్పెన్షన్ చేయడంతో పాటుగా అంటే అడిగితే ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనుక మీరు ఎన్ని రకాల హింసించినా ఎన్ని రకాల అణిచివేతకు గురి చేసినా కూడా తప్పకుండా మేము తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ పంటలన్నీ ఎండిపోతున్న తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నా కూడా పట్టించుకున్న పాపాన ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇప్పటివరకు విజిట్ చేయలేదు. అదే మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు పోయి ఆ పంటలో నీళ్ళు అందించాలని చెప్తే వాళ్ళ మీద అరెస్టులు చేసి కేసులు పెట్టి రకరకాల దౌర్జన్యానికి గురవుతున్నారు. ఇంకా ఎన్ని నాళ్ళు కూడా మీ పరిపాలన ఉండదు. ప్రజలు సరిగ్గా ఆలోచిస్తూ ఉన్నారు, ఎవరి ద్వారా మాత్రం మరి ప్రయోజనం జరుగుతుంది, ఎవరి ద్వారా న్యాయం జరుగుతుందని ఆలోచిస్తూ ఉన్నారు. మోసపోయి గోసపడుతున్నారని ప్రజలు భావిస్తూ ఉన్న సందర్భంలో రేపు వచ్చే ఏ ఎలక్షన్లో కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తాను.